నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ వేదికగా ఈ నెల 30న జనసేన పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం. రాష్ట్రంలోనే అతిపెద్ద మహాగణపతి ఉత్సవాలకు విశాఖ జిల్లా గాజువాక పట్టణం ముస్తాబవుతుంది. పోలీస్ బ్యారెక్స్ గ్రౌండ్ లో స్పెషల్ ఒలింపిక్స్ 2025 ఘనంగా ప్రారంభమయ్యాయి. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ 22వ వార్షికోత్సవం సందర్భంగా పాత గాజువాక కూడలిలో శాంతి ర్యాలీ. విశాఖ వేదికగా ఈ నెల 30న జనసేన పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంకు జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానున్నారని, ఈ నెల 30న జనసేన పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం నందు నిర్వహిస్తున్న సందర్భంగా జగదాంబ జంక్షన్ వద్ద గల క్లాక్ టవర్ వద్ద పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రాజుగౌడ్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఈ నెల ఆగస్టు 30న సాయంత్రం 4 గంటలకు విశాఖలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జన సైనికులతో సభా కార్యక్రమం నిర్వహించబోతున్నారని తెలిపారు. ఇటువంటి మహత్తర కార్యక్రమం విశాఖ సౌత్ నియోజకవర్గంలో వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరగడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. జనసేన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం అన్నారు. ఇందులో పార్టీ ప్రతి కార్యకర్త పాల్గొంటారన్నారు. అంతర్జాతీయంగా ఎంతో చరిత్ర గల ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్య నాయకులు పాల్గొనే ఈ కార్యక్రమం నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఉత్తరాంధ్ర నాయకులు జెండా పట్టుకుని ప్రతి కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నందుకు ఆనందంగా ఉందని తెలియజేశారు. 30వ తారీఖున జన సైనికుల సమావేశం విశాఖపట్నంలో అవకాశం కల్పించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి తరఫున కృతజ్ఞతాభినందనలు తెలుపుకుంటున్నాం. ఉత్తరాంధ్ర గడ్డ జనసేన అడ్డాని నిరూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆయన 30వ తారీఖు సభకి వేలాది మంది కార్యకర్తలు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్నారు. ఈ కార్యక్రమం భారీ ఎత్తున జయప్రదం అవుతుందని ఈరోజు తెలియజేస్తున్నాం. అదేవిధంగా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ సభ గ్రాండ్ సక్సెస్ అవుతుందని తెలియజేస్తున్నాం. ఎన్ని వేల మంది వచ్చే అవకాశం ఉందండి? అలా 15,000 మంది పైచులకు వస్తారన్న. ఇది ఓన్లీ కార్యకర్తల సమావేశం, ఇది బహిరంగ సభ కాదు. ఓన్లీ కార్యకర్తలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వస్తారన్న. సుందరకాండ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది. పేరుకు తగ్గట్టే అందరి హృదయాలను ఆనందంలో ముంచెత్తే సినిమా సుందరకాండ అని నారా రోహిత్ అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందించిన చిత్రం సుందరకాండ. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడు, సంతోష్ చిన్నపుల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మాతలు. ఈ నెల 27న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం నోవాటెల్ హోటల్లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో నారా రోహిత్ మాట్లాడుతూ, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చిత్రం నిలుస్తుందన్నారు. ఎంతో ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇదని వివరించారు. అనంతరం కథానాయిక శ్రీదేవి విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఒక రూల్ బ్రేక్ చేసి రొమాంటిక్ కామెడీ తీసినప్పుడు అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇది అలాంటి సినిమాని అన్నారు. అనంతరం మరో హీరోయిన్ వీర్తి వాఘాని మాట్లాడుతూ, ఖచ్చితంగా మంచి కంటెంట్ తో వచ్చిన సినిమాలన్నీ హిట్ అవుతాయి. అలానే సుందరకాండ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందన్నారు. నిర్మాత సంతోష్ మాట్లాడుతూ, సినిమా చాలా అద్భుతంగా వచ్చింది అని అందరూ సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదించాలన్నారు. చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ షూటింగ్ స్టార్ట్ చేసాం. ఇంకా యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వినాయక చవితి చేసాం ఫస్ట్ డేట్, బట్ ఎలక్షన్స్ చిన్న డిలేస్ వల్ల ఇయర్ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో షూటింగ్ కంప్లీట్ చేసాం. అండ్ దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ మళ్ళీ మధ్యలో భైరవం అనే సినిమా ఉండడం వల్ల ఇంకొంచెం డిలే అయింది. సో బట్ అన్ని వర్క్స్ అన్ని అయిపోయాయి. సో వెరీ హ్యాపీ మేము అందరం అవుట్పుట్తో. సో డెఫినెట్గా ఈ సినిమా మీరు అందరూ థియేటర్లో ప్రేక్షకులు చూడాలి. చూసి డెఫినెట్గా ఒక మంచి ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూడదగ్గ ఒక ఎంటర్టైనింగ్ ఫిల్మ్. సో మీరందరూ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ అగైన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా తగ్గానండి, ఇంకా తగ్గుతాను.
అసలు కంప్లీట్ కాంట్రాస్ట్ దానికి దీనికి అసలు సంబంధం ఉండదు. అండ్ డెఫినెట్గా ఇది ఒక నేను ఇలాంటి క్యారెక్టర్ అవుట్ చేయలేదు. 30 ఏళ్ళు అయినా సరే ఇంకా అమ్మాయి కోసం చెప్పుకునే ఒక క్యారెక్టర్. సో డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు ఈ క్యారెక్టర్ చూసి. సార్ రోహిత్ గారు మీరే చెప్పేశారు. అది వెంకటేష్ గారిది లేదు. డెఫినెట్ గా ఆ సినిమా ఇట్స్ క్లాసిక్ అండి. సో దాన్ని పక్కన పెడితే ఈ సినిమాని కూడా డెఫినెట్ గా మీరు ఎంజాయ్ చేస్తారు. ఈ సుందరాకాండ డైరెక్ట్ గా మీనింగ్ తీసుకుంటే ఒక అందమైన కథ, ఒక బ్యూటిఫుల్ స్టోరీ. సో కథ అన్నప్పుడు డైరెక్టర్ వచ్చి ఇలా సుందరాకాండ పెడతారంటే సరే బాగుంది, టైటిల్ సౌండింగ్ బాగుంది. సో డెఫినెట్ గా ఈ సినిమాకి వర్కౌట్ అవుతుంది. లాస్ట్ రీసెంట్ గానే భైరవం వచ్చింది, దాంట్లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు దీంట్లో ఇంకో డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తాను. నెక్స్ట్ చేయబోయే చిత్రాల్లో కూడా కొత్త విభిన్నమైన కథలు ఎంచుకున్నాను. ఈ సుందరాకాండ చిత్రం ద్వారా ప్రేక్షకులకి ఏం చెప్పదలుచుకున్నాను? ఏం చెప్పదలుచుకోలేదు, వచ్చి హ్యాపీగా సినిమా చూసి ఎంజాయ్ చేసి. ఎందుకంటే అన్ని సినిమాల్లో ఏదో ఒక మెసేజ్ చెప్పాలనేది ఐడియా కాదు. ఈ సినిమా ఏంటి అంటే ఒక హ్యాపీగా వచ్చి ఫ్యామిలీతో కూర్చొని ఒక 2.5 గంటలు సినిమా చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలి, అంతే ఈ సినిమా కాన్సెప్ట్. ఎక్కువ శాతం ఈ సినిమా ఎక్కడ సార్ షూటింగ్ జరిగింది? ఇది హైదరాబాద్, వైజాగ్. సగం స్టోరీ వైజాగ్ లోనే జరుగుతుంది. సో నాకు అన్నిటికంటే ఇష్టమైన ఊరు కూడా వైజాగ్. సో చాలా సినిమాలు ఇక్కడే షూట్ చేసింది. సార్ సుందరాకాండ అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఇవాళ వైజాగ్ వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసిన దానికి. సుందరకాండ ఆగస్ట్ 27 వినాయక చవితి రోజు రిలీజ్ అవుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఫెస్టివల్ రోజు ఒక సినిమా రిలీజ్ అయ్యేది చాలా మంచి విషయం. సో చాలా పాజిటివిటీ ఉంది. అండ్ నాకు పర్సనల్గా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫిల్మ్ చేయడం జరిగింది. అండ్ అది సుందరకాండ అవ్వడం చాలా చాలా హ్యాపీ. అండ్ ఒక మంచి ఎంటర్టైనర్ డెఫినెట్గా ఆడియన్స్కి వచ్చి థియేటర్కి వచ్చి చూసినప్పుడు హ్యాపీగా నవ్వుతూ బయటికి వెళ్తారు. సో ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్, రామ్ కామ్, లవ్ అండ్ ఫన్ చాలా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు అందరూ వెళ్ళి థియేటర్లో సుందరకాండ సినిమా చూడాలి. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ సంతోష్ గారు. ఒక మంచి సినిమా క్వాలిటీతో తీశారు. 27th రిలీజ్ చేస్తున్నారు. ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్సో. అండ్ మై డైరెక్టర్ వెంకటేష్ గారు, ఫస్ట్ టైం డైరెక్టర్ కానీ చాలా బాగా తీశారు. ఐ థింక్ డైలాగ్స్ కానీ హిస్ రైటింగ్, స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. ఇంట్రెస్టింగ్గా తీశారు. చాలా కొత్త పాయింట్. డెఫినెట్గా ఆడియన్స్కి ఒక వెరైటీ అనే ఫిల్మ్గా ఉంటుంది. సో తప్పకుండా వచ్చి ఆడియో సరిగా లేదండి. ఓకే లాగా ఉంది. ఇది ఓకేనా? బట్ ఆడియన్స్ కి వచ్చి తప్పకుండా ఒక వెరైటీ అయిన ఫిల్మ్ గా ఇది ఉంటుంది, కొత్తగా ఉంటుంది. సో ఐ థ్యాంక్ హిమ్, వెంకీ గారికి థ్యాంక్స్ బికాజ్ ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. అండ్ దెన్ మై ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఈ సినిమా మొత్తం చాలా ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్గా చేశారు. రోహిత్ గారు మీతో వర్క్ చేయడం ఫస్ట్ టైం, చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఇట్ వాజ్ రియలీ నైస్ వర్కింగ్ విత్ యూ. అండ్ దీప్తి గారు వెరీ స్వీట్ గర్ల్. సో మొత్తం ఎంటైర్ టీమ్ చాలా ఎంజాయ్ చేసామంటే విత్ లాట్ ఆఫ్ పాజిటివ్ ఒక వైబ్తో చేసాము. మీకు ట్రైలర్ చూసినప్పుడే ఆ హ్యాపీనెస్ కనిపించుంటుంది. ప్రతి ఫ్రేమ్ చాలా కొత్తగా ఉంటుంది, ఒక హ్యాపీగా ఉంటుంది. ఎవ్రీ యాక్టర్ ఈ సినిమాలో వచ్చి ఎంజాయ్ చేశారు. సో రిజల్ట్ కూడా చాలా పాజిటివ్గా ఉండాలి. మీ అందరూ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీరు అందరూ వచ్చిన దానికి, మమ్మల్ని కలిసిన దానికి చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అండి. Saru, I don't know Telugu, so please forgive me for that. This is one of my first films, and definitely it was an honor to be working with Rohit Nara sir and Sri Devi ma'am and the whole crew and the cast. We have put in a lot of effort into this, and especially Venki. And I still remember
when I give him plenty of reasons to not believe in me, and I would, keep on doing my dialogues again and again, and he still believed in me, and I'm really, really grateful for that. He's not here with us right now, but like if you're watching this, thank you so much. And Santosh Anna, thank you so much for making me feel so comfortable throughout the whole shooting, and every single time he has made me feel so comfortable. And this film is very close to my heart. I have put in a lot of effort into this. Like, I had a lot of problems with the language barrier and a lot of things that had come up while we were shooting this film. And I just hope that you guys really go out and watch this film, because I really wish you guys do that, because I've put in a lot of effort, and all of us have put in a lot of effort into this. And yeah, so that's pretty much it. Thank you so much, and thank you so much for everyone coming here. Part of the tour program అందరూ ఇక్కడికి వచ్చాము, అండ్ మాతో మాట్లాడడానికి వచ్చాము. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అండి. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే స్టార్ట్ చేద్దాం. So, Sundarakanda movie, like 2 years back start చేసామండి, అండ్ షూటింగ్ అంతా ఫినిష్ చేసుకొని లైక్ సాంగ్స్ ఇవన్నీ ప్రమోషన్స్ అన్ని కొద్ది రోజులుగా చేస్తున్నాం. ఈ నెల వినాయక చవితి సందర్భంగా ఆగస్ట్ 27న రిలీజ్ చేస్తున్నాం మూవీని. వచ్చే బుధవారం నాడు వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నాం. సో అందరూ మా మూవీని ఆశీర్వదించి ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నాము. సో విభిన్న ప్రతిభావంతుల వికాసానికి ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి పిలుపునిచ్చారు. జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ జేసీఐ వైజాగ్ ఆధ్వర్యంలో శనివారం పోలీస్ బారక్స్ గ్రౌండ్స్ లో స్పెషల్ ఒలింపిక్ 2025 ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి మాట్లాడుతూ, పుట్టుకతో లేదా బాల్యంలో పిల్లలకు వచ్చే వైకల్యాలను గమనించి తగిన వైద్యం అందిస్తే వారికి మెరుగైన జీవనాన్ని అందించినట్లు అవుతుందని అన్నారు. వైద్య శాస్త్రం పురోగతి సాధించిన ప్రస్తుత తరుణంలో దేశ విదేశాల వైద్య నిపుణులు సలహాలు పొందటం ఇప్పుడు సులభతరమైందన్నారు. వైకల్యంతో బాధపడే పిల్లల జీవితాల్లో వెలుగు నింపేందుకు పారిశ్రామికవేత్తలు, సంస్థలు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విభిన్న ప్రతిభావంతుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు జేసీఐ వైజాగ్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలోని సుమారు 50 పాఠశాలలకు చెందిన 900 మందికి పైగా విభిన్న ప్రతిభావంతులు ఈ స్పెషల్ ఒలింపిక్స్ లో పాల్గొన్నారు. తొలుత క్రీడాకారులు మార్చ్ 1 కన్నుల పండుగగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ తో పాటు అతిథులుగా పాల్గొన్న శ్రావణ్ షిప్పింగ్ ఎండి సాంబశివరావు క్రీడాకారుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన స్పెషల్ ఒలింపిక్స్ లో మానసిక, శారీరక అందబదిలి వైకల్యం కలిగిన విభిన్న ప్రతిభావంతులకు రన్నింగ్, షార్ట్ పుట్, జావలిన్ త్రో, సాఫ్ట్ బాల్ వంటి 100కు పైగా క్రీడల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల నిర్వహణకు నిష్ణాతులైన రాష్ట్ర స్థాయి కోచ్లు సేవలు అందించారు. ఇప్పుడు ఇలాన్ మాస్క్ టెస్లా కంపెనీలో రీసెర్చ్ చేస్తున్నారండి. బ్రెయిన్లో మైక్రోచిప్ ఇంప్లాంటేషన్ చేస్తారండి. కొనుగోండి, నాకు హియరింగ్ ఇంపైర్మెంట్ ఉంది. వెస్టిబ్యులో కాక్లియర్ నర్వ్, 8th cranial నర్వ్ అంటారు. ఆ నర్వ్ సెంటర్ ఎక్కడ బ్రెయిన్లో ఎక్కడ సెంటర్ ఉంది, ఆడిటరీ సెంటర్, అక్కడ స్టిమ్యులేట్ చేస్తుంది. ఆ మైక్రోచిప్ ద్వారా స్టిమ్యులేషన్ జరుగుతుంది. ఆ అబ్బాయికి అమ్మాయికి వినిపిస్తుంది. సిమిలర్లీ విజువల్ ఇంపైర్మెంట్, కొన్ని రెటినాలో ప్రాబ్లం ఉంది, లేకపోతే ఆప్టిక్ నర్వ్లో ప్రాబ్లం ఉంది. మన వైజాగ్లో చాలా మంది దాతలు ఉన్నారండి, ఎన్జిఓస్, కంపెనీస్. మనం సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఒక కేసు ఒక వ్యక్తి అడాప్ట్ చేసి మన దేశంలో లభిస్తున్న
దేశం బయట ప్రపంచంలో అవైలబుల్. కొందరికి మెటబాలిక్ డిసీజెస్ ఉంటాయి, జెనెటిక్ డిసీజెస్. దానివల్ల విజువల్ ఇంపైర్మెంట్, హియరింగ్ ఇంపైర్మెంట్, మెంటల్ ఇంపైర్మెంట్, ఫిజికల్ ఇంపైర్మెంట్ అన్నీ జరుగుతాయి. ఇప్పుడు కొన్ని జెనెటిక్ డిసీజెస్కి క్యూర్ వచ్చింది. ఇప్పుడు జెనెటిక్ సీజర్ ద్వారా ఏ జీన్ న్యూ జెనెటిక్ పార్టికల్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే తర్వాత అటువంటి సెల్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే కొన్ని జెనెటిక్ డిసీజెస్ కూడా ఈరోజు మనం క్యూర్ చేయగలుగుతున్నాం. కొన్ని జెనెటిక్ డిసీజెస్ ఎలా ఉన్నాయంటే డయటరీ మోడిఫికేషన్ చేస్తే, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తే చాలా వరకు ప్రాబ్లం తగ్గిపోతుంది. సో ఈ మంచి ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్న ఆర్గనైజర్స్కి నేను సభముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈ ప్రతి అబ్బాయి ప్రతి అమ్మాయి సరిగ్గా ట్రీట్మెంట్ జరిగిందా లేదా, కండిషన్ ఎందుకు ఈ ఇంపైర్మెంట్ ఉంది అది డిటెక్ట్ చేయడం జరిగిందా లేదా, డయాగ్నోసిస్ జరిగిందా లేదా, ఆ డయాగ్నోసిస్ తర్వాత ఆ కండిషన్కి బెస్ట్ ట్రీట్మెంట్ ఏ దేశంలో లభిస్తుంది, అటువంటి ట్రీట్మెంట్ మన దేశంలో అవైలబుల్గా ఉందా లేదా చెక్ చేసి ఆ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం మనకు దొరికిందా లేదా, ఆ ఫెసిలిటీ ఇవ్వకపోతే ఇప్పుడైనా కనీసం ఇప్పుడు ఆ ఫెసిలిటీ ఏర్పాటు చేద్దాం. అవసరం ఉంటే డోనర్స్ దగ్గరికి వెళ్దాం, ఎన్జిఓస్ కంపెనీస్ దగ్గరికి వెళ్దాం. ఆ జీవితంలో వెలుతురు నింపడానికి మనం ఇది ఒక పెద్ద కంట్రిబ్యూషన్ అవుతుంది. నేను మరొకసారి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ 900 మెంబర్స్ ఉన్నారండి అనుకోండి, కనీసం ఒక్క వ్యక్తికి కూడా ఇలా చేసి మనం ట్రీట్మెంట్ చేసి పూర్తిగా క్యూర్ చేయగలిగితే ఆ వ్యక్తిని చూసి మిగతా అబ్బాయిలు అమ్మాయిలు కూడా సరే నన్ను కూడా చెక్ చేయండి, నా కండిషన్ కూడా క్యూర్ అవుతుందేమో అని వాళ్ళు ముందుకు వస్తారండి. నాకు తెలుసు చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు చిన్నప్పటి నుండి లేకపోతే పుట్టిన రోజు నుండి ఈ ఇంపైర్మెంట్ ఉందని, క్యూర్ ఉండదని, ఎటువంటి మెడికల్ ట్రీట్మెంట్ కూడా చేయలేదు, స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళలేదు. జెనెటిక్ సీజర్స్ ఉన్నాయి, దాని ద్వారా కట్ చేసి మళ్ళీ మంచి జెనెటిక్ పార్టికల్స్ అక్కడ రిప్లేస్ చేస్తే జెనెటిక్ డిసీజ్ కూడా క్యూర్ అవ్వడం సాధ్యం. అదే మాదిరిగా యాక్చువల్ డిసీజ్ అయినా కూడా కొన్ని విజువల్ ఇంపైర్మెంట్ జరిగిన కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ చేయగలిగితే అటువంటి కేసెస్లో పూర్తిగా విజన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలాన్ మాస్క్ టెస్లా కంపెనీ స్థాపించారండి. ఇటువంటి కంపెనీ బ్రెయిన్లో మైక్రోచిప్ ఇంప్లాంట్ చేశారు. వెస్టిబ్యులో కాక్లియర్ నర్వ్, 8 క్రేనియల్ నర్వ్, లేకపోతే ఆప్టిక్ నర్వ్, 2nd క్రేనియల్ నర్వ్ అది స్టిమ్యులేట్ చేస్తుంది. ఆ ఫస్ట్ కేసులో ఆడిటరీ ఇంపైర్మెంట్, సెకండ్ కేసులో విజువల్ ఇంపైర్మెంట్ కూడా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అటువంటి అవకాశాలు ప్రతి అబ్బాయికి ప్రతి అమ్మాయికి దొరకాలి. అది నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ ద్వారా దాతలకు, ఎన్జిఓస్కి అండ్ కంపెనీస్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫైనల్గా ఇటువంటి మంచి ఈవెంట్ ఏర్పాటు చేసిన ఆర్గనైజర్స్కి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు 21st ఎడిషన్ ఆఫ్ స్పెషల్ ఒలింపిక్స్ 2025 వైజాగ్ పోలీస్ ఎయిర్ స్టేడియంలో జరుగుతుంది. ఈ స్పెషల్ ఒలింపిక్స్లో 900 కంటే ఎక్కువ మంది విజువల్లీ ఇంపైర్డ్, హియరింగ్ ఇంపైర్డ్, మెంటలీ ఇంపైర్డ్, ఫిజికలీ ఛాలెంజ్ అబ్బాయిలు అమ్మాయిలు పాల్గొంటున్నారండి. ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగా ఘనంగా ఈ ఒలింపిక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈసారి మాత్రం పాత రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేస్తూ అంత పెద్ద సంఖ్యలో పార్టిసిపేషన్ మేము చూస్తున్నాం. ఈ సందర్భంగా నేను ఆర్గనైజర్స్ అందరికీ అండ్ ఈ ఈవెంట్లో పాల్గొంటున్న అబ్బాయిలకు అమ్మాయిలకు వాళ్ళ టీచర్స్కి వాళ్ళ తల్లిదండ్రులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఫిజికల్ ఇంపైర్మెంట్, విజువల్ ఇంపైర్మెంట్, హియరింగ్ ఇంపైర్మెంట్ అండ్ మెంటల్ ఇంపైర్మెంట్
జెనెటిక్ డిసీజ్ వల్ల జరగచ్చు, లేకపోతే అక్వైర్డ్ కండిషన్ వల్ల జరగచ్చు. చాలా కేసెస్ సరైన డయాగ్నోసిస్ చేస్తే, తర్వాత సరైన ట్రీట్మెంట్ చేయగలిగితే క్యూర్ సాధ్యం. అందుకే నేను ఈ ఆర్గనైజేషన్ ద్వారా, ఈ పాత్రికుల ద్వారా ఎన్జిఓస్కి, దాతలకు, కంపెనీస్కి రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం ఇంకొక అమ్మాయిని కేసు తీసుకొని సరిగ్గా డయాగ్నోసిస్ జరిగిందా లేదా చూసుకొని, ఒక డయాగ్నోసిస్ జరిగి ఉంటే ఆ కేసుకి బెస్ట్ ట్రీట్మెంట్ మన దేశంలో ఎక్కడ లభిస్తుంది, లేకపోతే ఫారెన్ కంట్రీలో ఎక్కడ లభిస్తుంది కనుక్కొని, తర్వాత టెలికన్సల్టేషన్ ద్వారా, వాట్సాప్ కాల్ ద్వారా, వీడియో కాల్ ద్వారా, ఫేస్ టైమ్ కాల్ ద్వారా, స్కైప్ కాల్ ద్వారా టెలికన్సల్టేషన్ చేసి వాళ్లకు ఆ ట్రీట్మెంట్, బెస్ట్ ట్రీట్మెంట్ ఏర్పాటు చేయగలిగితే ప్రాబ్లం తగ్గిపోవచ్చు, లేకపోతే పూర్తిగా క్యూర్ కూడా సాధ్యం. ఈరోజు జెనెటిక్ డిసీజెస్ క్యూర్ చేయడానికి జెనెటిక్ మ్యూటేషన్, ఎక్కడెక్కడ జీన్ మ్యూటేట్ అయింది, ఆ మ్యూటేట్. రాష్ట్రంలోనే అతిపెద్ద మహాగణపతి ఉత్సవాలకు విశాఖ జిల్లా గాజువాక పట్టణం ముస్తాబవుతుంది. ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ నిర్వహణలో లక్ష చీరలతో శ్రీ సుందర వస్త్ర మహాగణపతి రూపుదిద్దుకుంటున్నాడు. ఈ క్రమంలో అనేక మంది ప్రముఖులు ఉత్సవాలకు ముందే మండపాన్ని సందర్శిస్తున్నారు. తాజాగా ప్రముఖ సినీ హీరో నారా రోహిత్ ఇక్కడికి విచ్చేసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఖైరతాబాద్ తర్వాత అంతటి విశిష్టతను కలిగిన వేడుకలను గాజువాకలో నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. వచ్చే భక్తులకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆధ్యాత్మిక సేవలో నేటి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నిర్వాహకులు కోసిరెడ్డి గణేష్, పృథ్వీ, వార్డు తెదేపా అధ్యక్షులు చట్టి గోపి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అందరికీ తెలిసిన విషయం, ప్రతి సంవత్సరం మన గాజువాక లంకా మైదానంలో భారీ ఎత్తున గణేశోత్సవాలు చేసుకుంటాం. ఆ గణేశోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం స్వామివారికి శ్రీ సుందర వస్త్ర మహాగణపతిగా స్వామివారి పేరు నామకరణం చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క సుందర వస్త్ర మహాగణపతిని దర్శించుకోవడానికి ఈ రోజు సుందరాకాండ మూవీ టీం మొత్తం అంతా, నారా రోహిత్ గారు అండ్ మూవీ బృందం అంతా కూడా రావడం జరిగింది. చాలా సంతోషకరంగా ఉంది. మళ్ళీ మనకి 25న స్వామివారి ఆగమనం కూడా చాలా భారీ ఎత్తున చేయబోతున్నాం. అలాగే 27వ తారీఖు ఉదయం 11:05 స్వామివారి మధుర పూజ కూడా చేసుకొని ఉన్నారు. అలాగే ఈ ప్రతి సంవత్సరం కూడా గతంలో చూసుకుంటే మన మోహన్ బాబు గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, ఉపాసన గారు చాలా వరకు కూడా మన గాజువాక గణనాథుని దర్శించుకున్నారు. ఈసారి కూడా ఇప్పుడు నారా రోహిత్ గారు మన లాస్ట్ శ్రీ విష్ణు గారు వస్తున్నారు. ఈసారి నుంచి మన గాజువాక ఖ్యాతి ప్రపంచ స్థాయికి వెళ్ళిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మనకి ఈ 21 రోజు పాటు కూడా చాలా మంది సినీ సెలబ్రిటీలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి తగ్గ ఏర్పాట్లు, విఐపి మార్కెట్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. నారా రోహిత్ గారు వచ్చి సందర్శించడం మన చాలా హ్యాపీగా ఉంది మా టీం అందరికీ కూడా. అలాగే మన కార్యక్రమానికి ముఖ్యంగా గంటా శ్రీనివాస గారు తన్నుడు గంటా రవితేజ గారు కూడా దగ్గరుండి రోహిత్ గారిని తీసుకొచ్చే కార్యక్రమం దగ్గర చేయించడం జరిగింది. ఆయన కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి సేవ చేయాలనే దృక్పథంతోనే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పనిచేస్తుందని గాజువాక బీజేపీ సమన్వయకర్త దీనంకొండ కృష్ణంరాజు, బీజేపీ సీనియర్ నాయకులు కన్నంరెడ్డి నరసింగారావు అన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ 22వ వార్షికోత్సవం సందర్భంగా పాత గాజువాక కూడలిలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 22 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అన్ని జన్మల కంటే మానవ జన్మ ఉత్తమమైనది అని, ఉన్నతంలో తోటి వారికి సహాయం చేయాలనే ఆలోచనతో నిరాధారణగా నిలిచిపోయిన వారికి దహన సంస్కారాలు చేస్తున్నామని, ఇప్పటి వరకు 835 మందికి దహన సంస్కారాలు చేశామని, యాక్సిడెంట్ లో చనిపోయిన చాలా మందికి మేమే దగ్గరుండి అన్ని కార్యక్రమాలు నిర్వహించామన్నారు. కొంతమందిని దగ్గరలో ఉన్న హాస్పిటల్లో కూడా చేర్పించామన్నారు. ఈ మా సంస్థ పాయకరావుపేట నుంచి విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా ఉంది అని, మరికొన్ని రోజుల్లో ఇతర జిల్లాలకు కూడా విస్తరిస్తామన్నారు. అలాగే ఈ సంవత్సరం నుంచి కర్ణంరెడ్డి నరసింగారెడ్డిని మా సంస్థ డైరెక్టర్ గా నియమిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బాటా శ్రీను, జాగరపు శ్రీను మరియు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఇప్పటికే 835 మంది ఎవరైతే మరణించారో వారందరికీ అంతిమ యాత్ర ఉచితంగా ఆ వ్యాన్ పంపించి అంతిమ యాత్ర కూడా వాళ్ళు ఫ్రీగా అందిస్తారు సేవలు. ఫ్రీజర్ బాక్స్ కూడా కావాలంటే అది కూడా వాళ్ళు పంపించడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మానవతా స్వచ్ఛంద సంస్థ
గత 21 సంవత్సరాలుగా విశేష సేవలు అందించి ఎంతో మంది అనాథ సేవలకు వాళ్ళు కొంత మనుషులకి ఎలా అయితే మనం అంతిమయాత్ర చేస్తామో ఆ విధంగా చేస్తూ వారికి దాన సంస్కరణలు చేస్తారు. వారి యొక్క అంతిమయాత్ర చేస్తున్నందుకు మానవతా స్వచ్ఛంద సంస్థ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను కూడా చాలా కృష్ణరాజు గారికి ఫోన్ చేస్తే ఆయన యొక్క అంతిమయాత్ర యొక్క రథాన్ని పంపించారు, ఫ్రీజర్ ని కూడా పంపించారు. మరి డ్రైవర్ అదే విధంగా ఆ డెకరేషన్ అంతా కూడా సంస్థ తరఫు నుంచి చేస్తుంటారు. దీంతో పాటు రక్తదాన శిబిరాలు, ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళ ఫీజులు కట్టడం, ఇటీవల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఇక్కడ యోగా డే సందర్భంగా 60 రోజుల పాటు స్వచ్ఛంద సంస్థ ద్వారా యోగా శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు. ఇటువంటి సేవా సంస్థలు ఉండడం ద్వారా చాలా మంది నేను చనిపోతే నన్ను ఎవరు తీసుకువెళ్తారనే బాగుంటది, కానీ మానవతా స్వచ్ఛంద సంస్థ అనే ఉంది కాబట్టి వారిని ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ చక్కటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మానవతా సంస్థ 21 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 22వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంలో మా వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే నేటి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గాజువాక సిఐ గారు అయినటువంటి శ్రీ పార్థసారథి గారు వచ్చేసి ఇక్కడ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మా నాయకులు, సీనియర్ నాయకులు, క్రీడలకు సేవాభావం గల అందరికీ కూడా సపోర్ట్ చేస్తున్న కేఎన్ఆర్ గారు కూడా వచ్చి ఇక్కడ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే బాటా శ్రీనివాసరావు గారు, అలాగే ముస్తాబుద్దీన్ వేళ అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయాలని తలంపుతోనే ఈరోజు మానవతా సభ్యులు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ సంస్థ త్వరితగతిన అభివృద్ధి చెంది జిల్లా మొత్తంలో కూడా ఈ యొక్క మానవతా సేవలు విస్తృతంగా చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మహాత్మా గాంధీ సేవా సంస్థ ట్రస్ట్ అధినేత అయిన జాగర్ సూనార్ కూడా ఇచ్చేశారు, వారికి ధన్యవాదాలు. ఎన్నో రక్తదాన శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు. మానవుడు పుట్టిన తర్వాత గిట్టక తప్పదు. అన్ని జన్మల కన్నా ఉత్తమైన జన్మ మానవ జన్మ. ఈ జన్మ మరలా రాదు. ఉన్నంతలో మన తోటివారు సహాయం చేయాలి. ఎవరైతే నిరాధారణ వారు చనిపోయారో వారందరినీ కూడా గౌరవప్రదంగా దహన సంస్కారాలు చేయాలని చెప్పి మా వ్యవస్థాపకుల యొక్క ఉద్దేశం. దానికి అనుగుణంగా నేటికి 835 మందికి దహన సంస్కారాలు మేము గౌరవప్రదంగా బరువులుగా తరలించడం జరిగింది. 25 మందికి అన్నోన్ డెడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో పోలీసు వారి ఇంటిమేషన్ తో 21 మందికి కేజీహెచ్కి తరలించడం జరిగింది. మిగతా 4 కూడా 2కి నేను స్వయంగా కర్మకాండలు చేశాను. మిగతా 2 కూడా మా గౌరవ సభ్యులు చేశారని చెప్పి తెలియజేస్తాం. అలాగే ప్రేజర్ బాక్స్ కూడా 198 మందికి ఇవ్వడం జరిగింది. ఈ సంస్థ పాయికిరావుపేట దగ్గర నుంచి విశాఖపట్నం జిల్లా అంతా ఈ రోజుకి 15 శాఖలుగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా మరింత ఏరియాల్లో అందరికీ కూడా సేవ అందించాలని భావంతో ఉన్నాం. ఈ యొక్క సంస్థకి సేవాభావం గల కేఎన్ఆర్ గారిని కూడా ఈ సంవత్సరం మేము ఆయన రిక్వెస్ట్ చేసి మా సంస్థలో డైరెక్టర్ గా మేము ఆయన్ని పెట్టుకోవడానికి నిర్ణయించుకున్నాం. ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు. విశాఖ జిల్లా గాజువాక కాపుతుంగ్లం గ్రామంలో గల సర్వే నెంబర్ 81/3 విస్తీర్ణంలో గల 40 సెంట్ల భూమి 2 వర్గాల మధ్య విభేదాన్ని రాజేసింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు గాజువాక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకున్నారు. కాపుతుంగ్లం గ్రామానికి చెందిన కరణం దేవుడమ్మ మాట్లాడుతూ మా స్వాధీనంలో ఉన్న 40 సెంట్ల భూమిని పుల్లారెడ్డి, రమాదేవి, యుగేందర్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ సహాయంతో 150 మంది రౌడీలు మారున ఆయుధాలతో కత్తులు, గొడ్డళ్లు పట్టుకుని అర్ధరాత్రి సమయంలో మా స్థలంలోకి దౌర్జన్యంగా వచ్చి సీసీ కెమెరాలు, కంటైనర్లు, మొక్కలను ధ్వంసం చేశారని తెలిపారు. అర్ధరాత్రి సమయంలో దాడి చేసిన సీసీ ఫుటేజ్ ను గాజువాక పోలీసులకు చూపించమని తెలిపారు. గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎటువంటి ఉపయోగం లేదని, ప్రేక్షక పాత్ర పోషించారని అన్నారు. స్థానిక నాయకులు నగర కమిషనర్ కలుగజేసుకుని మా దయ చూపి వారిపై కేసులు నమోదు చేసి మా భూమిని మాకు చట్టపరంగా ఇప్పించాలని కోరారు. మరోపక్క రమాదేవి వర్గీయులు మాట్లాడుతూ న్యాయస్థానానికి లోబడి చట్టపరంగా మా భూమిలో మేము పనులు చేసుకుంటున్నామని తెలిపారు. ఆ సైడ్ మా నాన్నగారు
మా నాన్నగారిని రాశాడు. ఇప్పుడు మీకు ఏం కావాలమ్మా? నాకు నా సైట్ కావాలి. నా సైట్లో పెద్ద ఆత్మని చెప్తాను. రాత్రి అన్నీ తీసినాడు. పొద్దున్నేసి కోళ్ళు వేసినందుకు రెడీ అయిపోయాను. నేను వెళ్తే నన్ను పట్టుకున్నాను అని చెప్పిన. రాత్రి కూడా మా ఆడవాళ్ళు మగవాళ్ళు మాకు ఎంతమంది రాలేదు సాయం. నా కొడుకులు అంటుబాట్లు లేరు. మా కోడళ్ళు నేనే వెళ్ళాం. వాళ్ళ మీద కూడా చెయ్యేసి కోస్తున్నారు. రవిదీలు తీసుకొచ్చాడు కూడా ఎక్కడి నుంచి తెచ్చినాడో తెలదాం. పోలీసులు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా ఏమీ చేయలేదు. పక్కన నిలబడి ఫోన్లు మాట్లాడుకుంటారు. మా మనవరాల దగ్గర మాట్లాడబోతే ఫోన్ రికార్డింగ్ చేయబోతే తీసేసుకున్నారు. ఆ ఫోన్ ఏమో మళ్ళీ మాకు పిలిచి ఇచ్చినారు అంట. సోముల దగ్గర తాల్పరెడ్డి శ్రీరాములు గారు కొనుక్కున్నారు. శ్రీరాములు గారి కూతురు కర్ణం దేవుడమ్మ. ఆవిడకి స్వాధీనం అయిన తర్వాత ఆయన కానీ ఆయన పిల్లలు కానీ ఆయన భర్త కానీ ఎవరికీ అమ్మలేదు ఆ సైట్ని. అది మా ఆధ్వర్యంలోనే ఉంది. కంటైనర్లు, షెడ్లు, బోరు అన్నీ వేసుకొని మేము సాగులో ఉన్నాము. మొక్కలు కూడా పెంచుకుంటున్నాం అందులోని. కానీ రాత్రి మీద 10 గంటలు దాటిన తర్వాత చీకటి పడిన తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి ఉన్నారు. మేము వెళ్ళాము అక్కడికి. పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. మీరు ఇక్కడ ఎందుకున్నారంటే మేము మామూలుగా వచ్చామన్నారు. భోజనం చేసి వెళ్ళిపోయి మమ్మల్ని వెళ్ళిపోమంటే మేము వెళ్ళమన్నాం. వాళ్ళు వెళ్తాను మేము వెళ్తామంటే మేము భోజనం చేసి వెళ్ళిపోతామని చెప్పి పోలీసులు పంపించారు. ఫస్ట్ వచ్చిన ఇద్దరిని. తర్వాత వాళ్ళేమో భోజనం చేసి ఒకేసారి 10 గంటలు కరెక్ట్గా చీకటి పడింది. అందరూ కొలువమని 50 మంది బయట నుంచి అప్పటి వరకు 20 మంది ఉండేవాళ్ళు. 10 దాటిన 50 మంది 2 వేళ్ల మీద తెచ్చి దగ్గర 200 మంది 2 వేల అప్పటి వరకు 20-30 మంది ఉన్నవారు. ఒకేసారి 2 వేళ్ల మీద 200 మంది వచ్చి మారణాయుధాలు, సుత్తులు, పలుగులు అన్నీ పట్టుకొని బేభత్సం ఏదో సినిమాలో చూపిస్తారు కదండి రౌడీజాలు, సినిమాలు చూపించారు మాకు. ఈ పోలీసులు అందరూ వచ్చారు. 8 మంది 10 మంది పోలీసులు వచ్చారు. కానీ ఎందుకు ఒక్కరు కూడా ఆగు అని అనలేదు. వాళ్ళు చేసుకుంటే సినిమా చూసి ఇవి కూడా సినిమా చూసి చేసేదానికి దూరంగా ఒక 5-6 కిలోమీటర్లు దూరంగా వెళ్ళిపోయి ఫోన్లు మాట్లాడుకుంటున్నారు. చాలా భయపడి మా మీద కూడా ఆ దౌర్జన్యం చేశారు. చేశారండి. ఆయన 69వ వార్డు ఇప్పుడు అధికారంలో ఉన్న కార్పొరేటర్. ఆయనకి చాలా అలవాటు. ఎప్పటి నుంచో నాకు ఇప్పుడు పెళ్ళై 15 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఆ ఊర్లో ఆయన భూ కబ్జాలు, ప్రభుత్వ ఆస్తులు కూడా ఆయన స్వాధీనం పరుచుకున్నాడు. అట్ల కోసం కూడా మేము ఎంక్వైరీలు పెట్టాము. కానీ ఎవరో యాక్షన్ తీసుకోలేదు. డబ్బుకు లొంగిపోయారు. 1955లో బల్లెని సోముల దగ్గర కార్పొరేట్ శ్రీరాములు కొన్నారు. అది ఆయన కూతురికి వీలునామా ప్రకారం అందచేశారు. అది మేము ఎవరికి అమ్మలేదు. అంటే అది కర్ణం దేవుడు మా అత్తగారు. వాళ్ళ కొడుకులు కానీ భర్త కానీ ఆవిడ కానీ ఎవరికి అమ్మలేదు. కానీ అమ్మిన ఆ తర్వాత బల్లిని తాతారావు అని వేరే పేరు వచ్చింది. వాళ్ళ ద్వారా అతని ద్వారా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని ఫేక్ డాక్యుమెంట్లు తీసుకొచ్చారు. ఏం సంబంధం? ఆయన భర్త కూడా అందులో ఇప్పుడు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించిన దాంట్లో ఆయన భర్త కూడా ఉన్నాడు. ఆయన ఇప్పుడు లేరు ప్రస్తుతానికి, ఆయన చనిపోయారు. అందుకని ఆవిడ వస్తుంది. అంటే మా అత్తగారు వారసత్వంగా వచ్చిందండి. మా అత్తగారికి వాళ్ళ తండ్రి నుంచి వారసత్వంగా వచ్చింది. వాళ్ళ తండ్రి గారు కొనుగోలు చేశారు. బల్లెని సోముల దగ్గర కొనుగోలు చేశారు వాళ్ళ తండ్రి గారు. శ్రీ సోముల దగ్గర పేరు ఉంది. ఆ బల్లెని సోముల పేరు దగ్గర బల్లెని తాతారావు పేరు చేసి అక్కడి నుంచి వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్ తీసుకొచ్చారు. గోవిందరెడ్డి ఆయన ఇంకొక 4గురికి అమ్మారు. వాళ్ళ పేరు పుల్లారెడ్డి, రమాదేవి, యోగేందర్ రెడ్డి అని ఇంకొక 4 పేర్లు ఉన్నాయి అందులో. వాళ్ళకి మాకు ఇది కోర్టులో జరుగుతుంది. వాయిదాలు ఇంకా వెళ్తున్నాయి. కొనుగోలు చేశారు. మళ్ళీ నా తాతారావు దగ్గర నుంచి కాకి గోవిందరెడ్డి దగ్గర నుంచి పర్సన్స్ కార్పొరేటర్ బలం ఉన్నందువల్ల సపోర్ట్ కోట్ల ఆస్తి అక్రమంగా సంపాదించిన కోట్ల ఆస్తి ఉంది. డబ్బు వెదజల్లుతూ సపోర్ట్ చేస్తున్నారు. నిన్న రద్దు చేసి నెక్స్ట్ మంత్ 22కి వాయిదా ఇచ్చింది. రమ్మని చెప్పలేదు. కానీ రాత్రి 10 గంటలకి కానీ పోలీసులు అందరూ కూడా వచ్చి చూస్తూ ఉన్నారు. కానీ ఎవరు యాక్షన్ తీసుకోలేదు. వెళ్ళినా సరే కంప్లైంట్ తీసుకోలేదు వాళ్ళు. మేము తీసుకోము అని చెప్పేశారు మొహం మీద. అదే కంప్లైంట్ వాళ్ళు ఇస్తే మమ్మల్ని ఫోన్ చేసి మీరు రండి, మీకు స్టేట్మెంట్ ఇవ్వాలి మీరు అని చెప్పి మాకు ఫోన్ చేసి పిలుస్తున్నారు.
చేస్తున్నారు. అది నన్ను పిలిచాడు మా పిల్లలు మా సామాన్య ప్రజలకు ఎవరు కష్టం వచ్చినా పోలీస్ స్టేషన్కి వెళ్తాం. మాకు రక్షణ కల్పించండి, సాయం చేయండి. న్యాయం చేయమని న్యాయస్థానానికి వెళ్తాం, సాయం చేయమని పోలీస్ స్టేషన్కి వెళ్తాం. ఫస్ట్ పోలీస్ స్టేషన్ అందుబాటులో ఉంది, పోలీస్ స్టేషన్ దాటి న్యాయస్థానానికి వెళ్తాం. పోవడానికి మేము ఉండదు ఆడవాళ్ళు వెళ్ళాం. మా హస్బెండ్ లేదు, దాడి చేశారు వాళ్ళు. అది ఎంతమంది అండి? 50 మంది పైన గొట్టలు పట్టుకొని ఉన్నారు. 200 మంది వ్యాన్లతో అప్పటికప్పుడు దిగారు. దండుపాలెం బ్యాచ్ అది ఇంకో జిరాక్స్ కాపీ, చిన్న పెద్ద ఆడ మగ ఏం తేడా లేదు వాళ్ళకి. వాళ్ళకి వీడియో ప్రూఫ్లు, ఫోటో ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా పోలీసులు ఏమీ పట్టించుకోలేదు. ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ వేదికగా ఈ నెల 30న జనసేన పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం. రాష్ట్రంలోనే అతిపెద్ద మహాగణపతి ఉత్సవాలకు విశాఖ జిల్లా గాజువాక పట్టణం ముస్తాబవుతుంది. పోలీస్ బ్యారెక్స్ గ్రౌండ్ లో స్పెషల్ ఒలింపిక్స్ 2025 ఘనంగా ప్రారంభమయ్యాయి. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ 22వ వార్షికోత్సవం సందర్భంగా పాత గాజువాక కూడలిలో శాంతి ర్యాలీ. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.